నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను కుట్టించుకున్నటువంటి కాటన్ హాఫ్ శారీని చూపిస్తాను. అలాగే ఈ వీడియో ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా తీసుకొని మీకు చూపిస్తున్నాను. అంతకుముందు వీడియోలో కూడా నేను హాఫ్ శారీస్ని, అలాగే శారీస్ని, జ్యువెలరీ సెట్స్ని, డ్రెస్సెస్ని, బ్యాంగిల్స్ని ఇవన్నీ అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయింటే నేను పైన కార్ట్లో వదిలేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ని ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు హాఫ్ శారీ అనేది ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇది మనకు మ్యాట్లిర్ అండ్ అలాగే మెరూన్ కలర్ కాంబినేషన్లో ఈ హాఫ్ శారీని అయితే తీసుకోవడం జరిగింది. మనకు చూడడానికి ఇలా కొంచెం డల్లుగా అనిపిస్తుంది, బట్ వేసుకున్నప్పుడు లుక్ వైజ్గా అయితే చాలా చాలా బాగుండే అనమాట. నేను అది ట్రయల్ చేసి ఈ క్లాత్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మనకు ఈ డీటెయిల్డ్ బార్డర్ అనేది చాలా చాలా హైలైట్. ఆ బార్డర్ లేకపోతే మనకు నార్మల్గా కనిపిస్తుంది, బట్ ఈ బార్డర్ వల్ల మనకు లుక్ అనేది ఎక్స్ట్రా యాడ్ అయిపోయింది. చాలా చాలా ట్రెడిషనల్గా ఉంటుంది అండ్ అఫీషియల్గా అన్ని ఈవెంట్స్కు కట్టుకునే విధంగా అయితే చాలా చాలా బాగుంటుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బ్లౌజ్ కూడా మనకు బాడీ పార్ట్ మొత్తం మ్యాట్లిక్ కలర్ అయితే రావడం జరిగింది. మనకు నెక్ వచ్చేసి ఇలా డబ్బా షేప్లోనే సింపుల్ నెక్, అలాగే మనకు టౌజిల్స్ కూడా పెట్టించాను. ఎందుకంటే మనము మామూలుగా వేసుకుందాం అనుకోండి, అప్పుడప్పుడు కొంచెం లూజ్గా అలా అనిపిస్తుంది. మనం ఎప్పుడైతే ఇది థ్రెడ్స్ కట్టేసామనుకోండి మంచిగా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కూడా ఇలా డబ్బా షేప్లో అయితే రావడం జరిగింది. హ్యాండ్స్ చూసుకున్నట్టయితే మనకు ఎల్బో హ్యాండ్స్, మనకు మ్యాక్సిమం ఇలా పెద్ద బార్డర్ వచ్చేసినటువంటి క్లాత్ని అయితే కంపల్సరీ మనం ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటేనే లుక్ వైజ్గా చాలా చాలా బాగుంటుంది. మనం హాఫ్ హ్యాండ్స్ పెట్టుకుంటే మనకు బార్డర్ అనేది ఎలివేట్ అవ్వదు, అంత లుక్ వైజ్గా బాగుండదు. పైన ఇది వచ్చేసి కొంచెం ఇలా బొంగలు పెట్టించేసాను. ఇక్కడ చూసుకుంటే మనకు మామిడి పిందెలు, అలాగే కొంచెం ఇలా రౌండ్ రౌండ్లో అయితే మనకు జరీ వీవింగ్ తోటి అయితే ఈ బార్డర్ అయితే ఇచ్చేసారు. లోపల వచ్చేసి మనకు స్టిచ్చింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మనకు లూజ్ అయినా టైట్ అయినా ఇప్పుకునే విధంగా అయితే వాళ్ళు క్లాత్ లోపల అయితే అరేంజ్ చేయడం జరిగింది. మనం మెయిన్గా క్లాత్స్ కుట్టించుకునేటప్పుడు అదైతే చూసుకోవాలి, ఎందుకంటే మనం ఎప్పుడు అదే వెయిట్ అదే విడ్త్ అయితే మెయింటైన్ చేయము, హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది. సో దానికోసం అనేది కంపల్సరీ లోపల కొంచెం క్లాత్ ఎక్స్ట్రా పెట్టించుకోవాలి. ఈ బ్లౌజ్ అయితే మొత్తం సింపుల్గా ఇలా అయితే పెట్టించుకున్నాను. ఆ తర్వాత మనకు బ్యాక్ సైడ్ అయితే హుక్స్ అయితే ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం హాఫ్ శారీస్కి అయితే ఇలాగే ఉంటాయి. మనం స్పెసిఫిక్గా చెప్పి ఫ్రంట్ అని చెప్తే కుడతారు, లేదంటే అప్పటికి వాళ్ళు ఏం చెప్తారంటే బ్యాక్ పెట్టుకుంటేనే లుక్ వైజ్గా చాలా బాగుంటుందని చెప్తారు. ఇంకా మనం టౌజిల్స్ చూసుకున్నట్టయితే ఇలా 3 సేమ్ క్లాత్ తోటి అయితే ఇలా 3 ఫ్లవర్స్ టైప్లో ఇచ్చారు. ఆ లోపల కూడా ఓవర్లాక్ చేశారు. చాలా మంచిగా అయితే ఫినిషింగ్ అయితే చేయడం జరిగింది. చూడవచ్చు, ఇది వచ్చేసి ప్యూర్ కాటన్. సో ఇదేంటంటే మెయిన్గా మనకు అన్ని సీజన్కు చాలా చాలా బాగుంటుంది. లాంగ్ లాస్ట్ అనమాట. అంటే డే మొత్తం మనం కట్టుకున్నా కానీ ఎలాంటి ఇబ్బంది కలగదు. వేరే ఫ్యాన్సీ ఐటమ్స్ ఏదైనా వేసుకున్నాం అనుకోండి, ఓన్లీ ఆ ఈవెంట్కి 1 గంట 2 గంటలు వేసుకుంటేనే ఎక్కువగా అనిపిస్తుంది, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకోసమని నేనైతే మ్యాక్సిమం వీటినే ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే దుప్పటా వచ్చేసి మనకు జార్జెట్లో వచ్చేసి అందులో మనకు సిల్వర్ ఫాయిల్ అనేది ఇవ్వడం జరిగింది. దానివల్ల కూడా మనకు లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అండ్ సైడ్స్కి వచ్చేసి ఇలా మనకు జరీ అంచుతోటి అయితే వీవింగ్ చేయడం జరిగింది. ఓన్లీ 1 సైడ్ మాత్రమే మనకు ఆ అంచు అనేది వచ్చింది, మిగతా సైడ్స్ అయితే ప్లెయిన్గా ఉంటుంది. సో ఈ విధంగా వేసుకున్నా కానీ లుక్ వైజ్గా బాగుంటుంది. దీనికి తగ్గట్టుగా మనం జ్యువెలరీ వేసుకున్నాం అనుకోండి, ఏదైతే బార్డర్ లేకున్నా కానీ చాలా మంచి అట్రాక్షన్ అయితే వచ్చేస్తుంది. మనకు మొత్తం దుపట్టా మొత్తం ఈ విధంగానే ఉంది. ప్లెయిన్గా ఉంటే అంత హైలైట్గా కనపడదు, మధ్యలో ఆ వీవింగ్ అనేది రావడం వల్లనే మంచి లుక్ అయితే యాడ్ అయిపోయింది. ఈ లంగా ఓణీలో వచ్చేసి లంగా అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ కాటన్ ఉంది కాబట్టి ఇలా జార్జెట్తో వేసుకుంటే మనకు లుక్ అనేది కొంచెం షైనీగా కొంచెం మంచిగా కనిపిస్తుంది అనమాట. సో ఆ జార్జెట్ కూడా మంచి క్వాలిటీ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే లంగాకు వచ్చేసి మనకు ఈ విధంగా అయితే పైన బెల్ట్ అయితే ఇచ్చేసారు. అలాగే మనకు సైడ్స్కి అనేది థ్రెడ్స్ జిప్స్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. లంగా అనేది ఈ విధంగా అయితే రావడం జరిగింది. థ్రెడ్స్ జిప్స్ అంటే మనకు వేసుకున్నప్పుడు మంచి అనువుగా ఉండేటట్టు, అలాగే ఫ్రిల్స్ అనేవి అలాగే కనిపించే విధంగా అయితే ఇవ్వడం జరిగింది. సైడ్కి అయితే జిప్ అనేది ఇచ్చారు. సేమ్ మనకు లోపల లైనింగ్ ఏదైతే కలర్ ఉందో అదే కలర్లో అయితే ఇచ్చేసారు.
సో మనకి ఇదేంటంటే ఫ్రిల్స్ అనేవి చాలా చాలా మంచి గేరతోటి అయితే ఇవ్వడం జరిగింది. కింద వచ్చేసి మళ్ళీ సేమ్ మనకు బ్లౌజ్కి ఏ విధంగా అయితే వచ్చేసిందో బార్డర్ అనేది ఆ బార్డర్ వచ్చేసింది. దీనిపైన కూడా మనం చూసుకున్నట్టయితే మామిడి పిందెలు కింద పైన వచ్చేసి ఇలా డిజైన్ తోటి అయితే చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే వచ్చే విధంగా అయితే క్లాత్ చాలా బాగుంది. సో నేను ఇది ఒకసారి ఇలా ట్రయల్ చేసుకొని నేను ఈ కలర్ కాంబినేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చూసినప్పుడు మనకు అలాగే అనిపిస్తుంది, వేసుకుంటే అయితే ఎక్స్ట్రా లుక్ అయితే యాడ్ అవుతుంది. ఇది వచ్చేసి అన్ని పార్టీస్కు మనకు టెంపుల్స్ కానీ అలాగే ఫెస్టివల్ టైంలో ఫోటోషూట్స్కు పెళ్ళిళ్ళకు ఎలాంటి పార్టీలకైనా చాలా చాలా బాగుంటుంది. సో చాలా బ్రీతబుల్గా కూడా ఉంటుంది, చాలా చాలా కంఫర్ట్గా కూడా మనం ఫీల్ అవుతాము. దీనికి జస్ట్ మనం 1 గ్రామ్ గోల్డ్ కానీ లేదంటే గోల్డ్ చిన్న నెక్లెస్ టైపు ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఇంక ఎక్స్ట్రా ఏది అవసరం లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.